భారత్ అలాగే ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మొదటి సెమీఫైనల్స్ మ్యాచ్లో భారత జట్టు అద్భుతమైన విజయం సాధించింది. 4 వికెట్ల తేడాతో అదరగొట్టేసింది. అయితే ఆ వన్‌డే మ్యాచ్ అంటే ఆ సెమీఫైనల్స్ మ్యాచ్ పూర్తయిన తర్వాత ఆస్ట్రేలియా ఫైనల్‌కు చేరకుండానే ఇంటి దారి పట్టింది. నిజానికి ఈ మ్యాచ్‌లో గనుక చూసుకున్నట్టయితే విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా ఇద్దరు కలిసి ఇక ఆస్ట్రేలియా జట్టును ఊపిరి పీల్చుకోనివ్వకుండా ఎదురుదాడికి దిగారని చెప్పొచ్చు. అయితే ఇక విషయంలోకొచ్చినట్టయితే అనంతరం ఓడిఐ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు స్టీవ్ స్మిత్. మంగళవారం దుబాయ్‌లో జరిగిన మ్యాచ్‌లో స్టీవ్ స్మిత్ హాఫ్ సెంచరీతో మంచి ప్రదర్శన కనబరిచినప్పటికీ కూడా అది కాస్త వృధా పాలైపోయింది. అయితే ఇక ఆ తర్వాత ఏమైంది అని గనక చూసుకున్నట్టయితే తన నిర్ణయాన్ని సోషల్ మీడియాలో అలాగే బ్రాడ్‌కాస్టింగ్ మీడియాలో కూడా తన నిర్ణయాన్ని చెప్పాడు. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే, చాలామంది వినియోగదారులు ఇప్పటికే కోహ్లీతో జరిగిన సంభాషణలో స్మిత్ తన రిటైర్మెంట్ గురించి చెప్పినట్లు భావించారు. ఎందుకనంటే, ఇప్పుడు ప్రస్తుతం దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిపోతున్నాయి. అసలు ఏం జరిగింది అంటే, విరాట్ కోహ్లీ, స్మిత్ మ్యాచ్ అనంతరం షేక్ హ్యాండ్ చేసుకుంటూ చిన్న సంభాషణ జరిపారు. అయితే ఆ సమయంలో స్టీవ్ స్మిత్ దిస్ ఇస్ మై లాస్ట్ మ్యాచ్ అని అడిగితే, దానికి విరాట్ కోహ్లీ చాలా బాధగా నిజమా అన్నట్టుగా ఒక ఎక్స్‌ప్రెషన్ ఇచ్చి, ఆ తర్వాత తనని గట్టిగా హత్తుకున్నాడు. ఇక స్టీవ్ స్మిత్ యెస్ ఇట్ ఈస్ వెరీ కామన్ ఇన్ అవర్ లైఫ్ అంటూ చెప్పడము జరిగింది. అలాగా విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్ మధ్య ఒక ఎమోషనల్ డ్రామా అయితే చోటు చేసుకుంది. ఇది చూసిన వాళ్ళందరూ కూడా ఆటగాళ్ళు దేశం వేరు కావచ్చు, ప్రాంతం వేరు కావచ్చు, జట్టు వేరు కావచ్చు. కానీ వాళ్ళ మనోభావాలన్నీ ఒకలాగే ఉంటాయి. వాళ్ళ మనసు మాట్లాడుకునే మాటలు ఒకలాగే ఉంటాయి అంటూ పేర్కొన్నారు. 35 ఏళ్ల స్మిత్ గాయపడిన పాట్ కమిన్స్ స్థానంలో కెప్టెన్‌గా వ్యవహరించినప్పటికీ మ్యాచ్ అనంతరం సహచరులకు 50 ఓవర్ల క్రికెట్ నుంచి తాను తప్పుకుంటున్నట్లు చెప్పాడు. ఇదే సరైన సమయం అని చెప్పడమూ జరిగింది. 2027 వరల్డ్ కప్ కోసం ఆస్ట్రేలియా కొత్త జట్టును నిర్మించుకోవాలి అంటే పాతవాళ్లు కొంతవరకు బయటకు వెళ్లాల్సిందే అంటూ తన హుందాతనాన్ని ప్రదర్శించాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.